బెండకాయ తినని వాళ్ళు కూడా బెండకాయ తినాలంటే ఈ బెండకాయ పులుసుని నేను చూపించిన విధంగా చేసి పెట్టండి. ఖచ్చితంగా బెండకాయని తినే తీరుతారు. హాయ్ అండి. వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్. ఈ బెండకాయ పులుసుని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఒక బౌల్‌లో ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి నానబెట్టుకోవాలండి. తర్వాత మనము చింతపండు నానేలోగా మనము బెండకాయలనేది కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, నేను ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను. ఈ బెండకాయల్ని మనము ఒక బెండకాయని 3 ముక్కలు చొప్పున కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలా కడిగిన బెండకాయల్ని. తర్వాత ఒక ప్యాన్‌లో కొంచెం నూనె పోసి అందులో ఒక ఆనియన్‌ని సన్నగా కట్ చేసి అందులో వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి. అల్లం, తెల్లగడ్డ, కొత్తిమీర కలిపి దంచి ఉంటారు కదండీ! దాన్ని అందులో వేసుకొని ఫ్రై చేయండి. కొంచెం ఊరికట్లా పచ్చి వాసన పోయే వరకి ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక టమాటోను సన్నగా కట్ చేసి అందులో వేసేయండి. తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేయండి. కొంచెం పసుపును కూడా వేసి టమాటోలు మెత్తబడే వరకు మగ్గనివ్వండి. బెండకాయ పులుసు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు టక్కుమని మనము ఇట్లాంటి బెండకాయ పులుసు చేసి బయటికెళ్ళొచ్చు. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండీ బెండకాయ ముక్కల్ని ఇప్పుడే వేసేయండి. తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసి దానిని కొద్దిసేపు మగ్గనిస్తామన్నమాట. అప్పుడు మనము టమాటోలు, పసుపు ఇవన్నీ వేసాం కదండీ! వాటితో పాటు హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఆ తర్వాత చూడండి, ఈ విధంగా మెత్తబడినాయన్నమాట. మనము ఈ విధంగా ఫ్రై చేస్తే మనకు పులుసులో అవి విడిపోకుండా ఉంటాయన్నమాట. తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదండీ స్టార్టింగ్‌లో, దాంట్లో ఉన్న పిప్పి తీసేసి రసంని మాత్రము బెండకాయ ముక్కల్లో పోసేయండి. తర్వాత తగినంత కారం వేసుకోండి. కొంచెము ధనియాలు, జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. తర్వాత మనము ఏదైనా కర్రీ చేసామంటే అది రైస్‌లోకి, రోటీలోకి ఉపయోగపడేటట్టే చేసుకుంటాం కదండీ! ఇది కూడా అంతేనండి. మనకు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత మనము పులుసు పోసాం కదండీ! చింతపండు పులుసు. దానికి తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్‌ని పులుపుకు తగ్గట్టు పోసుకోవాలి. తర్వాత ఉప్పు, కారము సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చింతపండు రసం పోసాం కదండీ! చింతపండు రసంలోకి కొంచెం ఉప్పు, కారం ఎక్కువగానే పడుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఉడికేసరికి పులుసు కూడా కొంచెం దగ్గర పడింది. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. జెల్లీ జెల్లీగా అసలు ఉండదండి. కలిపి తింటుంటే చాలా టేస్టీగా ఉంటది. చేతికి కూడా అంటుకోదండి. అంత బాగుంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.